రుద్రాని ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న రాజుని చూసి, ఏది నీ భార్య బిడ్డ తల్లిని తీసుకొని వస్తానని శబదాలు చేసుకుని వెళ్ళింది కదా, ఇంకా రాలేదు ఏమి నీ భార్య అని చెప్పేసి అయితే రాజుని చూస్తే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా తన బిడ్డని అయితే ఎత్తుకొని సైలెంట్గా అయితే ఉండిపోతాడు. ఇంతలో అది చూసిన రుద్రాని అయితే ఏంటి వస్తుంది, తను ఇంక రాదు, ఎందుకంటే ఇందులో ఓడిపోతుంది కదా, ఓడిపోయిందయి మొహం ఎలా చూపించుకోగలదు, అందుకే ఇక్కడికి మరి రాదు, మీరు అది ఫిక్స్ అయిపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే చాలా కోపంగా రుద్రాణిని అయితే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం తను రాదు, అది మీ భ్రమ, తను ఓడిపోయిందని ముందే తెలిసి మనకు మొహం చూపించుకోకూడదని చెప్పి ఇక్కడికి మరి రాదు, అది మీరు ఫిక్స్ అయిపోయే మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. తను ఎక్కడికో వెళ్ళిపోయే ఉంటుందిలేండి, మీరు తనని మర్చిపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఈలోగే అక్కడికి కావ్య అయితే వస్తూ ఉంటుంది. రుద్రాని మాటలు విని, నేను ఓడిపోను అత్తయ్య, కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ నేను ఓడిపోవడం మాత్రం జరగదు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రుద్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు చూసి, ఏదైతే మరి నువ్వు తీసుకొని వస్తానన్నావు కదా, ఆ అమ్మాయి ఏది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. వచ్చాను అత్తయ్య, ఆ అమ్మాయినే తీసుకొని వచ్చాను చూడండి అని చెప్పేసి అయితే మాయా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న అయితే ఏంటి నిజంగానే తీసుకొని వచ్చేసిందా ఏమా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఎవరా అమ్మాయి అని చెప్పేసి అయితే చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.